తనుజ కెప్టెన్ అయిందో. ఈ వారం ఎలిమినేషన్ ఎవరో చెప్పుకుంటూ చూద్దాం. బర్నీ స్పోర్టివ్ గా తీసుకున్న అభిమానులు మాత్రం అలా తీసుకోలేదు. నిఖిల్ నిలబెట్టాడు, పడగొట్టాడు, గెలుపొందాడు. గౌరవ్ బాధ భాషకు అందనిది. మళ్ళీ మొదటికి వచ్చిన తనుజ కర్మరా బాబు. హాయ్ హలో నమస్తే, నేను ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి పెమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి. ఇక బిగ్ బాస్ అప్డేట్స్ విషయానికి వచ్చినట్లయితే ఫ్లాష్ 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 తనుజ కెప్టెన్ అయిందో. అవునండి, ఎట్టకేలకు తను 10 వారాల కోరిక తీరని కోరికగా మిగిలిపోద్దేమో అనుకున్న ఒక ఆశయం, ఆ ఆశయ సాధనలో కెప్టెన్ తనుజగా మనం చూడనున్నాం. ఆల్రెడీ కెప్టెన్ తనుజ అదే కెప్టెన్ గా బ్యాండ్ కూడా పెట్టేసుకుంది. మొత్తానికి ఈ వారం కెప్టెన్ తనుజ ఆటల్లో గెలిచిందండి. మొత్తానికి ఏంటంటే ఈ కింగ్డమ్, బిగ్ బాస్ కింగ్డమ్ లో ఎట్టకేలకు మన ఆటలయ్యే. నిన్న నిఖిల్ గెలిచారు. నిఖిల్ రాణి అంటే ఒక రాజుగా అయ్యాడు నిఖిల్. మరి రాణిగా ఉన్న దివ్య కమెంటర్ గా మారిపోయింది. ఈ కోణంలో ఇంకా ఈ రోజు మిగతా ఆటలు ఉన్నాయి. ఈ మిగతా ఆటల్లో అటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి అటు తిరిగి మొత్తానికి ఎట్టకేలకు పట్టిన పట్టు విడవకుండా సాధించింది తనుజ. కెప్టెన్ గా మారింది. తన అభిమానులకి పండగే పండగ. ఇక ఈ వారం నామినేషన్ లో 10 మంది ఉన్నారు కదా. ఈ 10 మందిలోని ఎవరు వెళ్ళిపోతున్నారు? దిగువ అంటే మొత్తానికి రేటింగ్ చాలా తక్కువ 3 వ్యక్తులకు ఉందండి. 3 వ్యక్తులకి ఎవరికి ఉందంటే గౌరవ్కి ఉంది, నిఖిల్కి ఉంది. ఈ 2 ఎక్స్పెక్టేషన్ లోనే ఉన్నాయి. మూడోది ఏంటంటే దివ్యకు ఉంది. దివ్యది 50-50 ఎక్స్పెక్టేషన్స్. అంటే దివ్యది మరీ అంత దిగజారిపోద్దని ఎవరు అనుకోలేదు, కానీ దివ్య చాలా తక్కువగా ఉంది. అయితే ఈ వారం దివ్య ఎలిమినేట్ అవుతుందా, గౌరవ్ ఎలిమినేట్ అవుతాడా, నిఖిల్ ఎలిమినేట్ అవుతాడా? ఈ విషయంలోనే రేపటికి ఒక క్లారిటీ వస్తుంది. మీరు ఏమనుకుంటున్నారో ఒకసారి. మీకు దివ్య ఎలిమినేట్ అవుతుందా అనిపిస్తుందా, గౌరవ్ ఎలిమినేట్ అవుతాడు అనిపిస్తుందా, నిఖిల్ ఎలిమినేట్ అవుతాడు అనిపిస్తుందా? మీకు మనసుకి ఏమనిపిస్తుంది? ఎవరు ఎలిమినేట్ అవ్వాలని కోరుకుంటున్నారు అనేది మీరు కామెంట్స్ లో రాయండి. ఒకటి, మీరు ఎవరు ఎలిమినేట్ అవ్వాలని కోరుకుంటున్నారు, ఎవరు ఎలిమినేట్ అవుతారు అని 2 విషయాలు కూడాను మీరు కామెంట్ లో రాయండి. అది కూడాను అక్కడ ఓటింగ్ కి ఇవి కూడా మ్యాక్సిమం మనం కూడా ఓటింగ్ పెట్టాం. దాంట్లో కూడా మీరు పోస్ట్ లో కూడా ఓటింగ్ కూడా వేయొచ్చు. సో దీన్ని బట్టి కూడా కాస్త మన అనాలిసిస్ ఎంతవరకు వెళ్తుంది అనేది కూడాను వచ్చిన మేదలకు మేతలాగా. మొత్తానికి ఏంటంటే ఈ మరి నిఖిల్ అనేది ఈ దివ్య నిఖిత ఎందుకు ఎలిమినేట్ అవుతుంది? దివ్య నిఖిత బాగానే ఉంది కదా, బాగానే ఆడుతుంది కదా, అయినా మరీ ఎందుకు అంత తక్కువ రేటింగ్ వచ్చింది అనే విషయానికి వస్తే, ఒక కింగ్డమ్ టాస్క్ లోని బర్నీ గారితో ఆమె తల పట్టించుకుంది. అది ఆమెకి బర్నీ గారికి ఉండే మధ్యలో ఉండే ఒక రిలేషన్షిప్, ఆ బాండింగే. దానివల్ల ఏంటంటే బర్నీ గారు ఎక్కడ కూడాను దాన్ని సీరియస్ గా తీసుకోలేదు, చాలా స్పోర్టివ్ గా తీసుకున్నారు. అక్కడ ఉండే బర్నీ గారు చూడడానికి చాలా ఆనందంగా, సరదాగా, ఆహ్లాదకరంగా ఉన్నారు. చాలా ఆరోగ్యవంతంగానే మనకు కనిపించారు. కానీ బర్నీ గారు స్పోర్టివ్ గా తీసుకున్నారేమో గానీ మిగతా అభిమానులు ఎవ్వరు కూడాను స్పోర్టివ్ గా తీసుకోలేదు. బర్నీ అంత పెద్ద మనిషి, ఈమె కూర్చున్నంత వయసు ఉన్నదాయి, మరి అందరూ చూస్తున్నాడు పబ్లిక్ గా తల పట్టించుకోవాలా అంటే ఈమె అంత తలకెక్కిందా పొగరు అనే కోణంలో అందరూ దివ్య పైన దుమ్మెత్తిపోస్తున్నారు. మొత్తానికి ఏంటంటే దివ్యపై దుమ్మెత్తిపోయడంలో మళ్ళీ ఏంటంటే నాకు నడువు నొప్పేస్తుంది, వెనక్కి అడ్డుగా ఉండవు అని సుమన్ శెట్టిని పిలిచారు. ఆ విషయాన్ని పెద్దగా ఎవరు పట్టించుకోవట్లేదు. సుమన్ శెట్టి మధ్యలో ఎంటర్ అయ్యి కామెడీ చేశాడు. అదంతా చూసడానికి కామెడీగా ఉంది, కానీ కొంతమంది అభిమానులకు మాత్రం నచ్చక దివ్యకేమో ఓటేయడం మానేశారన్నమాట. ఎందుకంటే మా బర్నీ గారితో తల పట్టించుకుంటావా అనే విషయంలో. ఇదే విషయం లాస్ట్ టైం ఒకసారి 2వ సెషన్ లోని ఫస్ట్ వీక్ లోనే ఒక ఆమె సంజన అనుకుంటాను వెళ్ళిపోయారు ఆమె పేరు. ఆమె ఏం చేశారంటే బాబు గోగినాన్తో తల పట్టించుకోవాలని అన్నది. బాబు గోగినాన్ గారు నా తల పట్టాలి, నేను ఇందులోని ఓనర్ని, వాళ్ళు వచ్చేసి మా సబార్డినేట్స్ కదా, సేవకులు నా తల పట్టాలంటే బాబు గోగినేని వేరే వాళ్ళకి పంపించి తల పట్టించారు. నేను మా టీం నుండి ఒకరికి పంపిస్తాను కానీ నేనెందుకు తల పడతానని బాబు గోగినేని అన్నారు. తన తల పట్టలేదు. సో ఇది నాకు గుర్తొచ్చింది. ఇది సెకండ్ సెషన్ లో జరిగింది. అప్పుడు ఏంటంటే బాబు గోగినేని అభిమానులు శభాష్ అన్నారు, మీరు పట్టలేదు, మాకు చాలా సంతోషం, మీరు సంజన గారు తల పట్టలేదు అన్నారు. సంజన అంటే ఇప్పుడు సంజన కాదు, అప్పుడు ఒక సంజన అని అనుకుంటాను. ఒకవేళ పేరు మర్చిపోతే నన్ను ఏం అనుకోవద్దు, సారీ. ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయిపోయారు ఆమె. 2వ వీక్ నూతన్ నాయుడు ఎలిమినేట్ అయ్యారు. అది మళ్ళీ ఇప్పుడు గుర్తొచ్చింది నాకు. అది నేను ఎందుకో కాదు, ఇలాగే తలపట్టే విషయంలో గుర్తొచ్చి బాబు గోగినానికి అడిగిన తల పట్టండి అని అడిగినందుకు సంజన ఎలిమినేట్ అయిపోయారు. అప్పుడు సంజన అనే అనుకుంటాను ఫస్ట్ వీక్. పేరు ఏమైనా ఉంటే కొంచెం ఇదవ్వండి. ఆ తర్వాత
ఇక అది మన ఇలాంటి కారణాల వల్ల దివ్య నిఖిత వచ్చేసి ఎలిమెంట్ అవ్వడానికి ఒక కారణం ఉంది. ఇక నిఖిల్ విషయానికి వస్తే నిఖిల్ నిలబెట్టాడు, పడగొట్టాడు, గెలుపొందాడు. అవును, నిఖిల్ని పవన్ కలిసి ఎవరు మన బర్నీ గారిని గౌరవ్ మీద ఆడారు. మొత్తానికి ఏంటంటే అది బ్రిక్స్ నిలబెట్టడం, పడగొట్టడం, గెలుపొందడం టాస్క్. అందులో వచ్చేసి పవన్ మన నిఖిల్ ఇద్దరు కలిసి నిలబెట్టారు, పడగొట్టారు, గెలుపొందారు. బర్నీ గారి టీం, బర్నీ గారిని గౌరవ్ ఓడిపోయారు. సో అక్కడ వచ్చేసి వాళ్ళిద్దరూ గెలుపొందారు. ఎవరు మన కమాండర్స్. ఆ ఇద్దరు కమాండర్స్ గా స్థానాన్ని నిలబెట్టుకున్నారు. సో వాళ్ళిద్దరు స్థానం కోల్పోలేదు. సో మొత్తానికి ఆ తర్వాత ఏమైందంటే రాణిగా ఉండే రాజు రాణుల నుండి ఒకరు వచ్చి ఆడాలన్నమాట కమాండర్స్ తోని. అందులో దివ్య రావాల్సి వచ్చింది. దివ్య వస్తే దివ్య ఎవరిని నిఖిల్ ఎంచుకుంది. నిఖిల్ దివ్య కలిసి ఆడారన్నమాట. ఏంటి అక్కడ స్క్రూస్ ఉంటే స్క్రూస్ తీసి ఆ డ్రమ్ తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టి బాల్ తో ఆ డ్రమ్ను కొడితే డ్రమ్ కింద పడిపోవాలి. అలా అన్ని డ్రమ్స్ కింద పడిపోవాలి. అదే మీరు చూస్తే అర్థం అవుద్ది ఆట. సో ఆ విధంగా ఆటలో కూడాను నిన్నే చెప్పాను నిఖిల్ తన ఆట మొదలెట్టాడు అని. నిన్న మొదలెట్టాడని చెప్పాను. నిన్న రాత్రి సరికి నిలబెట్టాడు, పడగొట్టాడు, గెలిపొందాడు. ఆ తర్వాత ఆటలో మాత్రం ఏకంగా రాజయ్య కూర్చున్నాడు. మొత్తానికి ఏంటంటే నీ ఆట నేను చూడాలి అనుకున్నాడు పడాలి కళ్యాణ్. తాను పక్కనే కూర్చొని తన ఆటనే చూపించాను. నేను రాజునయ్యాను, నీ పక్కనే, నీ రాణి పక్కన ఇంకో రాజుగా కూర్చున్నాను అనే లెవెల్ చూపించాడు నిఖిల్. అయితే ఇది ప్లస్ అయినట్లయితే నిఖిల్ బయటికి వెళ్ళడు. ఇది అంతగా ప్లస్ కాకపోతే మాత్రం చెప్పలేం. కానీ ఇది ఈ ఆట గెలిచాడు కదా, 2 ఆటలు గెలిచాడు కదా, ఇది ప్లస్ అవుద్దేమో అని తన అభిమానులు అనుకుంటున్నారు. ఇక గౌరవ్ విషయంకి వస్తే గౌరవ్ ఎందుకు తక్కువ ఓటింగ్స్ వచ్చాయి? ఇక గౌరవ్ విషయంకి వస్తే ఈ వారం గౌరవ్ కనిపించలేదు. ఎక్కడ కనిపించట్లేదు, ప్రోమోలో కూడా కనిపించట్లేదు. గౌరవం తొక్కిసారేమో అన్నట్టు అనిపిస్తుంది. కానీ తన బాధ ఏంటంటే ఆఖరికి తనకి ఆడడానికి ఒక ఛాన్స్ వచ్చింది. గౌరవాన్ని బర్నీ గారు కలిసి ఏది నిలబెట్టు, పడగొట్టు, గెలుపొందు ఆటలో కట్ చేస్తే అంతా బాగానే చేశారు. చివరాఖరికి వచ్చారు. బర్నీ గారు ఎక్కడో ఒక మిస్ఫైర్ అంటే కాలు ఇలాగా తప్పించుకోపోయి ఆ వైర్లకు తగలడంతో మొత్తం బ్రిక్స్ అన్ని పడిపోయి, మొత్తం బ్రిక్స్ పడిపోయాయి. ఆ తర్వాత వచ్చి బర్నీ గారు పాపం ఫీల్ అయ్యారు, వచ్చారు దగ్గరికి వచ్చి సారీ చెప్పారు. కానీ గౌరవ్ మాత్రం అన్నాడు కానీ ఆ సారీని సరిగా స్వీకరించలేదు. బిగ్ బాస్ తో తన బాధ చెప్పుకుంటున్నాడు మైకులు పట్టుకొని. బిగ్ బాస్ తన అంతరార్థం ఏంటంటే నేను ఆడడానికి ఒక ఛాన్స్ వచ్చినా సరే బర్నీ గారి వల్ల ఓడిపోయాను, నేను కెప్టెన్ కంటెండెన్సీకి వెళ్ళలేకపోయాను బిగ్ బాస్ అని తను చెప్పుకోవాలి. మొత్తానికి ఏంటంటే తన బాధను మాత్రం ఈ తెలుగు భాషకు అందట్లేదు. తన భావం, ఎక్స్ప్రెషన్స్ అర్థమవుతున్నాయి కానీ పాపం అతను బాధ భాషకు అందనేది వర్ణనాతీతమైనది అనిపించుకోవచ్చు అన్నమాట. మొత్తానికి ఇలాంటి విషయంతో గౌరవ్ మరి ఓడిపోయాడు కాబట్టి, ఈ తక్కువ ఓటింగ్లో ఉన్నాడు కాబట్టి ఎలిమినేషన్లో గౌరవ్ ఉంటాడా, లేకపోతే ఈ బాధను పరిగణించి సరే గౌరవ్కి ఇంకొకసారి ఛాన్స్ ఇద్దామంటూ ఓట్లు వేసి ముందుకు తీసుకెళ్తారా అనేది కూడా ఒక పెద్ద ప్రశ్నార్థకంగా ఉంది. ఇక మళ్ళీ మొదటికి వచ్చిన తనుజ కర్మరా బాబు. నిజమేనండి, ఏమనంటే అన్నానంటారు పిఆర్ టీము అభిమానులు. మనకేమైనా కోపమా చెప్పండి తనుజ మీద? తనుజ గారు నిన్న మొన్న ఎపిసోడ్ లో మనమే గొప్పగా చెప్పాం. ఎందుకంటే నిజం, ఆమె ఆట ఆడితే ఆడుతుందని చెప్తున్నాం. ఆమె సైలెంట్ ఉందని చెప్తున్నాం. అరిస్తే అరుస్తుందని చెప్తున్నాం. ఈ రోజు ఎవరితో కరిసింది అనుకోండి, కరిసిందని చెప్పకూడదా చెప్పండి? తనుజ కరలేదని చెప్పాలా? కరిస్తుందని చెప్తాం కదా. ఇది వాస్తవం సార్. ఇప్పుడు మళ్ళీ తనుజ నిన్న ఏమైందంటే కెప్టెన్ కంటెండెన్సీ వీటిలోని కమాండర్లు వచ్చేసి ఏదో రాజులు రాణులు చెప్పినప్పుడు కమాండ్ వాళ్ళని వీళ్ళని తీసుకురండి అనేటప్పుడు ఏంటంటే ఇది ఒక ఆట పోటీగా అవుతుంది. జస్ట్ పద అని చెప్పేసి డెమోన్ ఇలా తోసాడంట పద అని ఇలాగ మామూలు అంటారు కదా, పద అని. మ్యాన్ హ్యాండ్లింగ్ చేయకు అని అంత అక్కడ అమ్మాయి. అంటే నేను మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం ఏంటమ్మా సరదాగా, వీళ్ళిద్దరి మధ్య అందరి మధ్య జోక్స్ ఉన్నాయి కదా, అలాంటప్పుడు మ్యాన్ హ్యాండ్లింగ్ అనే పదం ఉపయోగించి ఒక 2 రోజులుగా రూమ్ కొంచెం కామ్ గానే ఉంది నామినేషన్ లో తప్ప. మళ్ళీ ఆమె ఉత్తుకుత్తున కిచెన్ లా వచ్చేసి పెద్ద పెద్ద అరుపులతోని నువ్వు నన్ను నెట్టావు, నువ్వు నాకు మ్యాన్ హ్యాండ్లింగ్ చేసావని. ఆ తర్వాత దివ్య వీళ్ళందరూ కలిసి పవన్ ని కొంచెం ఆగు కామ్ అయిపోయిన ఆఫ్ చేశారు. కానీ ఆమె డైరెక్ట్ మ్యాన్ హ్యాండ్లింగ్ అనే పదం ఉపయోగించి ఇది ఎంత మైనస్ అవుద్ది, పవన్ మ్యాన్ హ్యాండ్లింగ్ చేశాడు రోజని అని రాస్తారు. అదే విధంగా నామినేషన్ లో ఉంటాడు, తప్పు కదా. ఇప్పుడు కళ్యాణ్ అనే వ్యక్తి ఆమెతో పాటు బిహేవ్ చేస్తున్నప్పుడు బొగ్గలు టచ్ చేస్తాడు, చేతులు పట్టుకుంటాడు, ఈ విషయాలు ఉన్నాయి అని చెప్తున్నారు. నిజానికి కళ్యాణ్ అనే వ్యక్తి అమ్మాయి కన్నా 10 సంవత్సరాలు చిన్న ఉంటాడు, తప్పేం లేదు. కానీ అక్కడ కళ్యాణ్కి యాక్సెప్టెన్సీ చేసింది, ఇక్కడ పవన్ అనే వ్యక్తి ఇలా తోసాడు. ఇగో నువ్వు నన్ను ముట్టావు చేసావని మన పికిల్ పాపతో కూడా చూపించే విధానం ఉంది కదా. ఇగో తను టచ్ చేశాడు, చేయి పెట్టి చూపించింది. మరి అలాంటప్పుడు కళ్యాణ్ అనే వ్యక్తితో అంత ర్యాప్ ఉన్నప్పుడు ఈ అబ్బాయితో ర్యాప్ అని కాదు, అక్కడ కమాండర్ గా చేశాడు కదా ఈ అబ్బాయి. ఇంటెన్షన్ మీకు అర్థమవుతుందో లేదు. ఎందుకంటే ఒక అమ్మాయి గురించి తప్పు చెప్తానేమో, తప్పు చెప్పకూడదని ఉద్దేశంతో నేను చెప్తున్నాను. అక్కడ తప్పేం జరగలే. పవన్ ఇలా అందంతో మ్యాన్ హ్యాండ్లింగ్ చేశాడు అని అండమే కాక పెద్ద రచ్చ పెట్టుకుందండి తనుజ. అందుకే అంటున్నాను కామ్ గా 2-3 రోజులు ఉంది, మళ్ళీ మొదటికి వచ్చింది తనుజ నువ్వు అలా ఉండకు, నువ్వు కామ్ గా ఉంటే, నువ్వు కరెక్ట్ గా ఉంటే కెప్టెన్ అయ్యో రేపు పొద్దున కప్పుకి వెళ్తావు. మళ్ళీ ఇది కొనసాగితే ఏమవుతుందంటే నీ కప్పు వచ్చినా అన్ఫేర్ అంటారు అందరూ. ఇది వాస్తవం. ఏదేమైనప్పటికీ ఈరోజు అప్డేట్స్ ఇవ్వండి, మళ్ళీ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ నేను మీ ముందుంటాను. అంతవరకు సెలవు. మరి నమస్కారం. మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి పెమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి.